హౌస్ దాట్ అనే అరుపుకి నిద్రలోంచి లేచి చూస్తే మా తమ్ముడు. రాత్రిళ్ళు ఏదో ఒక టైంలో ఇలా మా తమ్ముడు కలవరించడం మా ఇంట్లో చాలా కామన్ అన్నమాట. నమస్కారం, మీరు వింటున్నారో పిట్ట కథ. క్రికెట్ అంటే అంత పిచ్చి మరి మన ఇండియన్స్కి. చిన్నపిల్లల నుండి ముసలోళ్ళ వరకు ఎవరిని అడిగినా చెప్తారు క్రికెట్ గురించి. ఎందుకంటే నిద్ర తిండి మానుకుని మరీ చూస్తారు ఈ క్రికెట్ మ్యాచెస్. ఎక్కడో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మనోళ్ళు ఆడుతున్నారంటే ఇక్కడ తెల్లవారితే 3-4 ఆ టైంకి టీవీ ఆన్ చేసుకొని చూడడం మనకు అలవాటు. అదే జింబాబ్వే, సౌత్ ఆఫ్రికాతో మ్యాచెస్ అయితే లేట్ నైట్ ఎంతైనా చూసేయడమే. అప్పట్లో ESPN, 10 స్పోర్ట్స్, నియో స్పోర్ట్స్ ఛానల్స్లోనే అన్ని మ్యాచెస్ వచ్చేవి. కేబుల్ వాడితో గొడవపడి మరీ ఈ ఛానల్స్ పెట్టించుకునేవాళ్ళు. చిన్నప్పుడు టెస్ట్ మ్యాచెస్, వన్డే క్రికెట్ అయినా అర్థమయ్యి కానీ ఇంగ్లీష్ ఇంకా హిందీ కామెంటరీలో భలే చూసేసేవాళ్ళం కదా. అప్పట్లో మన డెడికేషన్ ఆ రేంజ్లో ఉండేది. మరి తర్వాత IPL వచ్చాక వేరే హవా స్టార్ట్ అయింది. సెట్ మ్యాక్స్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, అది కూడా 20 ఓవర్స్ మ్యాచెస్. మన ఫేవరెట్ ప్లేయర్స్ కూడా మన రీజనల్ టీమ్స్కి ఆడుతుంటే అదో తెలియని ఎక్సైట్మెంట్ కదా. నెమ్మదిగా సోనీ మ్యాక్స్లో, స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో వచ్చిన ఆ ఛానల్స్కి ఎక్స్ట్రా పే చేసి మరీ చూసేవాళ్ళం. ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇప్పుడు జియోలో వచ్చిన చూసేయడమే, అది కూడా తెలుగు కామెంటరీ. ఎంత కాదన్నా మనం మన రీజనల్ టీమ్స్ని సపోర్ట్ చేయకుండా ఉండలేము. అప్పట్లో డెక్కన్ చార్జర్స్, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్. ప్లేయర్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటారు మరి. అందుకే ఇప్పుడు మ్యాచెస్ ఇండియాలో ఏ మూల జరిగినా మనం ఒక జెర్సీ ఇంకా స్టేడియంలో చూడడానికి ఒక టికెట్ తీసుకుంటున్నాం. ఆ స్టేడియం ఎక్స్పీరియన్సే వేరు. క్రికెట్ చూడడం ఒక ఎత్తు అయితే ఆడడం ఇంకో ఎత్తు. చిన్నప్పుడు గల్లీ క్రికెట్తో స్టార్ట్ అయ్యేది మన ఆట. మా అపార్ట్మెంట్స్లో క్రికెట్ ఆడడం అంటే ఒక మినీ యుద్ధం చేసినట్టే. టీమ్స్ డివైడ్ చేసుకునే దగ్గర నుండి టాస్ వరకు ఏదో ఒక గోల్ లేకపోతే ఎలా. బ్యాట్ ఎవరి దగ్గర ఉంటే వాడిదే ఫస్ట్ బ్యాటింగ్. ఒక బాల్ కొనడానికి అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాం. కాంపౌండ్ వాల్ మీద వికెట్స్ గీసేవాళ్ళం, కానీ బాల్ అదే కాంపౌండ్ వాల్ బయటపడితే అవుట్. మళ్ళీ బ్యాట్స్మెనే వెళ్ళి తీసుకురావాలి. 1 టప్ క్యాచ్ అవుట్. బాల్ ఫస్ట్ ఫ్లోర్ హైట్ వరకు వెళ్తే 6. ఇలాంటి చాలానే కండిషన్స్ ఉండేవి. ఇంకా మా అపార్ట్మెంట్ అంకుల్స్, ఆంటీస్తో అయితే వేరే లెవెల్ ఉండేది. వాళ్ళు కాంపౌండ్ లోపల వాకింగ్ చేస్తున్నప్పుడు, పూజలు, ఫంక్షన్స్ జరిగినప్పుడు మమ్మల్ని ఆడొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేవారు. ఒకవేళ బాల్ వెళ్ళి వాళ్ళ కారో విండో పగిలిందనుకోండి, ఇంకా అంతే సంగతి. ఎక్కడి వారు అక్కడే గప్ చుప్. ఇదంతా కాకుండా మళ్ళీ బెట్ మ్యాచెస్, బుక్ క్రికెట్, వీడియో గేమ్స్, స్కూల్లో, కాలేజ్లో క్రికెట్ టీమ్స్. మా తమ్ముడు తన ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ కోచింగ్కి కూడా వెళ్ళేవాడు. కొంతమంది ఫ్రెండ్స్ క్రికెట్ మీద ప్యాషన్తో కెరీర్ చేసుకుంటే, ఇంకొంతమంది క్రికెట్ పిచ్చితో వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో కార్పొరేట్ క్రికెట్ టీమ్స్లో ఆడుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు గ్రౌండ్ ఆర్ బాక్స్ క్రికెట్లో బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం, ఏదో హీరో రేంజ్లో బిల్డప్ ఇస్తూ మ్యాచెస్ ఆడడం, లేదా చేతులు కాలు విరగొట్టుకోవడం. ఈ అబ్బాయిలంతా ఇంతే కదా. అప్పుడప్పుడు నేను కూడా ఏదో ఆడేదాన్ని అనుకోండి మా అపార్ట్మెంట్లో. మరి మీ క్రికెట్ మెమరీస్ మాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే ట్యూన్ టు ఓ పిట్ట కథ. నేను మీ మీనాబల్లా.